హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ ముందుకి నేను చేసే వర్క్ అండ్ ఎక్కడ చేస్తున్నానని చెప్పడానికి వచ్చానండి. నేను చేసేది కువైట్ ఇంటర్నేషనల్ స్టీల్ ప్లాంట్లోనండి. అండ్ నేను క్లీనింగ్కి సూపర్వైజర్గా చేస్తున్నాను. నా డ్యూటీ టైమింగ్స్ వచ్చి 6 to 6 అండ్ మేమందరం 18 మంది ఉంటాము. 5 ఏరియాస్లో 18 మందిరం కూడాను టీం వర్క్ చేస్తాము. నా వర్క్ వచ్చి చాలా హార్డ్ అండి. నేను ఈ 18 మందిని కూడాను ఎవరిని ఎక్కడ ఉంచాలి, వాళ్ళ వర్క్ ఏంటని ఎవ్రీడే నేను ప్రిపేర్ చేసి వాళ్ళకి బ్రీఫ్ ఇవ్వాలి. అండ్ వాళ్ళకి ఏమేమి ఐటమ్స్ కావాలో అండ్ క్లీనింగ్కి సంబంధించిన మిషనరీ అండ్ సమస్తము కూడా నేను తీసుకెళ్ళి వాళ్ళకి నేను డిస్ట్రిబ్యూట్ చేయాలి. గేట్ పాసులు తయారు చేసుకొని అండ్ అక్కడ ఫుల్ రూల్స్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంటు ఎవ్రీథింగ్ అండి. ప్రతిదీ చెక్కింగ్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఇది పెద్ద ప్లాంట్ కాబట్టి అక్కడ ఎంప్లాయర్స్ చాలామంది అండ్ బాగా సెక్యూరిటీతో కూడాను చాలా అంటే చాలా చాలా ప్రతిరోజు ఈవినింగ్ ఆఫీసులన్నీ వాష్ చేస్తామండి. అండ్ వీక్లీ 2 times సింగిల్ డిస్క్ వేపిస్తాను. ఇంకా ఫ్యాక్టరీ షట్ డౌన్ అయినప్పుడు లోపల మొత్తం డీప్ క్లీనింగ్ చేపిస్తామండి. మేమందరం 18 మంది టీం వర్క్ కింద చేస్తామండి, అందరం కూడాను. అండ్ మెటీరియల్ వచ్చినప్పుడు కలెక్ట్ చేసుకోవడము, ఇంకా వీళ్ళందరికీ ఆ సామాన్లు తీసుకెళ్ళి ఇవ్వడము నేను చేసే పని. ఎవరెవరిని ఎక్కడెక్కడ ఆర్గనైజ్ చేయాలో వాళ్ళకి అక్కడ పని చూపించి అది ఆర్గనైజ్ చేయించడము. ఎవ్రీడే దాని రిపోర్టు తీసుకెళ్ళి మా సూపర్వైజర్కి అండ్ మేనేజర్కి అప్పచెప్పడము లాంటివండి నేను చేసే పని. అక్కడ అంతా బాగుంటుంది కానీ రూల్స్ ఎక్కువ, సిస్టమిక్గా పని చేయాలి. పెద్ద ప్రాజెక్టులు కాబట్టి చేసే పనిలో ఎంతో సంతోషం ఉంటుందండి. అంతేనండి నేను చేసే వర్క్.